పాము దొరకకపోతే జిరాక్స్ 10 రూపాయలు కోటి, కలర్ జిరాక్స్ 40 రూపాయలు కోటి అని అమ్ముతారు జిరాక్స్ సెంటర్లలో. ఫామ్ ఇస్తలేరా? ఇక్కడ అయిపోయినాయి అని చెప్పారు అందరు జిరాక్స్లు. నేను వచ్చి కూడా గంట పైన అయిపోయింది. ఏమంటారు ఫామ్ హౌస్? కలర్దేమో 40, బ్లాక్ ఏమో 10 రూపాయలు ఒకటి అమ్ముతారు. ఇలా కొత్త రేషన్ కార్డు కోసం ఏమి అప్లికేషన్ ఏం లేదు ఫామ్లో. ఇక్కడ అప్లికేషన్ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్కి ఈ ఫామ్లో ఎక్కడ చూపించట్లేదు. మీరు ఏమైనా అప్లై చేసారు? దేనికి అప్లై చేశారు? దేనికైనా అంటే నా ఒక్కరి విషయం కాదు, యాజ్ ఏ రేషన్ కార్డు కోసం కూడా అప్లికేషన్ ఉంది కాబట్టి ఇందులో రేషన్ కార్డు సంబంధించి ఎక్కడ అప్లై చేయాలనేది ఒక పాయింట్ లేదు. ఇక్కడ మనకు ఐదోడ గాంధీ స్టాచ్యూ దగ్గర రైతు భరోసా ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ గురించి అందులో ఏం సరిగ్గా ఎవరికి ఫామ్స్ అందట్లేవు, అందరు ఫామ్ చింపుకుంటున్నారు. మాకు రాయడం కూడా సరిగ్గా మాకేమో అర్థం అవుతలేదు. ఇక్కడ రాయడం కూడా ఎవరు పెడతలేరు, ఒక పర్సన్ కూడా రాయమంటే కూడా రాసలేరు. పబ్లిక్ చాలా గొడవ పడుతున్నారు ఐదోడ గాంధీ స్టాచ్యూ దగ్గర. మరి ఇక్కడ రైతు భరోసా ఉంది, మాకు మరి 2500 మా భార్య వాళ్ళకి పెంచరిస్తామని చెప్తున్నారు, అది కూడా రావట్లేదు. మరి ఇక ఫామ్స్ ఏం రావడానికి ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరన్నా ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న ఎవరన్నా పంపిస్తే మాకు బాగుంటుంది మేము మా మనసుతో కోరుకుంటున్నాం. అందులో మీరు అకౌంట్ నెంబర్ సార్, ఇప్పుడు అకౌంట్ 2500 పింఛన్కి మహాలక్ష్మి పైసలు ఇస్తానని చెప్తున్నారు సార్ వాళ్ళు. అందులో అకౌంట్ పాస్బుక్ అకౌంట్ ఖాతా నెంబర్ దరఖాస్తు కూడా లేదు. ఇంకోటి దరఖాస్తు కూడా జిరాక్స్ అంటారు. ఇవి ఒరిజినల్ దరఖాస్తులు బయట ఉన్నాయంట. ఆ దరఖాస్తులు ఫిలప్ చేస్తేనే అవి బయటకు వెళ్తాయి, లేకపోతే మామూలుగా ఇక్కడనే స్టక్ అవుతాయంట సార్. ఇది మాకున్న బాధ చెప్పగలుగుతుంది. అంటే మాకు తెలుసు సార్, మాకు ఇక్కడ ఫామ్ మాకు ఎవరు ఇచ్చారో వాళ్ళు మాకు చెప్పారు సార్. ఈ ఫామ్స్ ఇక్కడ ఇవి చెల్లాయి, ఇవి జిరాక్స్ ఫామ్స్, ఒరిజినల్ ఫామ్స్ అవి లోపల ఉన్నాయి. ఆ ఫామ్స్ ఫిల్అప్ చేస్తేనే మీకు దరఖాస్తులు అందుతాయని మాకు చెప్పారు సార్. ఒరిజినల్ ఇమ్మని చెప్పండి, ఒరిజినల్ ఇమ్మని చెప్తే మీకు దయచేసి ఒరిజినల్ ఇమ్మని చెప్పండి. లేకపోతే ఈ టైమింగ్ ఇంకా 6 తారీఖు టైం ఇచ్చారు, ఇంకా కొంచెం టైం కూడా కొంచెం పొడిగించమని చెప్పండి సార్. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఎవరికి కొంచెం రాయడానికి రాదు, ఏం రాదు, ఇప్పుడు ఏం వస్తలేదు. అది సంగతి సార్. ఈ మంత్ మా మదర్ వాళ్ళు కూడా పింఛన్ కూడా చాలా ఈ మంత్ ఎవరికి పర్లేదు సార్, ఇంతకు రాలేదు ఇంకా. ఇది ఫస్ట్ వచ్చిన గవర్నమెంట్ ఇది. అవును సార్, ఫామ్ ఇచ్చిన వాళ్ళు మాకు చెప్పారు, వాళ్ళ పేరు మాకు తెలియదు. ఫామ్ ఇచ్చిన వాళ్ళు మాకు చెప్పారు. ఫామ్స్ అనేది ఒక్కొక్కరికి 5, 10, 15, 20 ఇస్తుంటే మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళకి నిజమైన గరీబ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు లీడర్లు వస్తారు 10, 20 తీసుకొని వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా ముందర ఉండి పంపిస్తే మనిషికి ఒక్కటే ఇస్తే బాగుంటుంది. అదే మేము కావాల్సింది. మేము ఒక కుటుంబానికి ఒకటి నిజమైన వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. తీసుకుపోయి లీడర్లు వాళ్ళ మేనేజ్మెంట్ కింద వాళ్ళ ఎవరు పడతా వాళ్ళ దోస్తులు ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఇసుకుంటే లీడర్లు పంచుకుంటే వాళ్ళకి పేరు వస్తారు. మాకే నిజమైన గరీబ్ వాళ్ళు వస్తారు, దొరుకుతారు ఎవరికి లైన్తో. మేము కావాల్సినది మా డిమాండ్ అనేది సేమ్ అదే చెప్తున్నా, మనిషికి ఒక్కటి ఇస్తేనే బాగుంటుంది. 5, 10 తీసుకొని 20 ఇట్లా తీసుకొని పోతే ఇప్పుడు లేవాడు 8 గంటలకే స్టార్ట్ చేసి పర్వాలేదు, కానీ మంచిగా 9:30 వరకు ఖతం అయిపోయినాయి.